గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల సాధికారితకు బీఆర్ఎస్ పెద్దపీట. మహిళా భాగస్వామ్యంతోనే తెలంగాణ ప్రగతి అన్న కేసీఆర్. తెలంగాణ భవన్లో గ్రాండ్ గా విమెన్స్ డే సెలబ్రేషన్స్. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్. ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వలేమని మంత్రి పొంగులేటి. పదేండ్ల తర్వాత మళ్లీ పీడిస్తున్న కరెంటు కష్టాలు. రేవంత్ పాలనలో విద్యుత్ కోతలు, ఎండిపోతున్న పొలాలు. కామారెడ్డి జిల్లాలో మొరం తవ్వకాల నిలిపివేత. మైనింగ్ మాఫియాను అడ్డుకున్న అధికారులు. యెమెన్లో 4 వలసదారుల పడవలు బోల్తా. 186 మంది గల్లంతు. కొనసాగుతున్న సహాయక చర్యలు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోసపడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాగునీరు లేక ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి. దాదాపు 30,000 ఎకరాల్లో పొలాలు ఎండిపోయి రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. మరో 60,000 ఎకరాల్లో పొలాలు పొట్ట దశలో ఉన్నాయి. వాటికి సాగునీరు ఇవ్వకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోసపడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాగునీరు లేక ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి. దాదాపు 30,000 ఎకరాల్లో పొలాలు ఎండిపోయి రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. మరో 60,000 ఎకరాల్లో పొలాలు పొట్ట దశలో ఉన్నాయి. వాటికి సాగునీరు ఇవ్వకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి, సూర్యాపేటలో పొలాలకు సాగునీరు ఇవ్వకపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయంటారు? రైతులు ఏమంటున్నారు? అక్కడ రైతులు
సాయి మాధవి, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతన్నలు అరిగోసపడతా ఉన్నారు. దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కడుపు తరుకునేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 30,000 ఎకరాల్లో ఎక్కడికక్కడ కూడా పంటలన్నీ కూడా ఎండిపోయాయి. మరొక 60,000 ఎకరాలు పొట్ట దశలో ఉన్నాయి. వాటికి మరొక వారం రోజుల పాటు నీళ్ళు ఇవ్వకపోతే ఎక్కడికక్కడ కూడా ఎండిపోయేటువంటి పరిణామాలు ఇక్కడ ఎదురవుతా ఉన్నాయి. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో పరిస్థితులు అయితే మరీ దారుణంగా తయారయ్యాయి. దుర్భరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం చెప్పి మరీ తమను మోసం చేసిందంటూ కూడా రైతులు ఎక్కడికక్కడ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చెప్పడంతోనే తాము పంట పొలాలు వేసుకున్నాం, తీరా ప్రభుత్వ పెద్దలు స్పందించట్లేదు, మంత్రులు స్పందించట్లేదు, ఫలితంగా తమ పొలాలను కూడా ఎండిపోతున్నాయని ఎక్కడికక్కడ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బేరోజు వేసుకుంటే తుంగతుర్తిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, వారిని తెలుసుకున్నాం. సార్, తుంగతుర్తి నియోజకవర్గంలో ఎందుకు నీళ్ళు రావట్లేదు సార్? కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి, కన్నెపల్లి ఓపెన్ చేయొచ్చు, కృష్ణాలో కూడా పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. వీళ్ళకి జల విధానం లేకనా, ప్రణాళిక లేకనా, ఎందుకు రైతులు బాధపడుతూ ఉన్నారు? ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గం నేను మొదటిసారి 2014లో ఎమ్మెల్యే నాటికి ఆ రోజు దువ్వినటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువలు రెండవ దశకు సంబంధించినవి ఏవైతున్నాయో ప్రధానమైన కాలువ తీసుకొచ్చి ఈటూరు చెరువు కలిపే ప్రయత్నం చేసి దాన్ని పొంగి పొలితే మూసి నింపుకొని పులిచిందలకు తీసుకుపోతున్నటువంటి ఒక కుట్ర జరిగింది. ప్రధానంగా దాన్ని అర్థం చేసుకొని జగదీష్ రెడ్డి గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి పదే పదే తీసుకపోతే, జగదీష్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి వారికి మొదటి నుంచి అవగాహన ఉంది కాబట్టి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని విషయాన్ని స్పష్టం చేసినప్పుడు వారు 10 సార్లు రివ్యూ చేసి దాని విషయాన్ని మొత్తం అర్థం చేసుకొని ఇట్లా కాదు చేయాల్సింది, ఈ రెండవ దశకు మొత్తానికి కూడా వరదకాలు వస్తేనే తీసుకొచ్చి చేయగలుగుతాము, లేకపోతే కష్టమైందంటే ఇది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీనికి ఆల్టర్నేట్ సోర్సెస్ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు గోదావరి జలాలు ఏదైతే మనకు అలకేటెడ్ ఇన్ ద సెన్స్ అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొన్ని జీవోలతోనే గోదావరికి సంబంధించి 940 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతం వాడుకునేటట్టుగా ఒక నిర్ణయం జరిగింది. మరి దాంట్లో ఎంత చూసినా కూడా మనకు 200 టీఎంసీ కూడా వాడుకునే పరిస్థితి కనపడట్లేదు, ఎంత తిప్పలబడ్డా కూడా. మరి ఏం చేయొచ్చు అని చెప్పి కాళేశ్వరం లాంటి ఒక ప్లేస్ని తీసుకొని అక్కడ మంచి ఎక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉందో చూసుకొని ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి దాదాపు 270 టీఎంసీలని మనం వాడుకునేటానికి ఒక రూపకల్పన జరిగింది. దాంట్లో భాగంగా వచ్చినటువంటి సుందిల్ల, అన్నారం, ఎల్లంపల్లి నుంచి వచ్చేటువంటి నందిమేడారం, లక్ష్మీ పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ నుంచి వచ్చి మిడ్మానేర్కి తీసుకొచ్చిన తర్వాత మిడ్మానేర్ నుంచి లోయర్ మానేర్కి వస్తే ఈ మిడ్మానేర్ లోయర్ మానేర్ ఆల్రెడీ ఉన్నటువంటి కాలువలే కదా. ఆల్రెడీ గతంలో జలయజ్ఞమో ధనయజ్ఞమో ఏదో కాలువలు తీసిరు, ఆ కాలువలను ఉపయోగించుకుంటూ ఈరోజు మనం బాగుపరచుకోవాలనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు తుంగతుర్తి ప్రాంతానికి కానివ్వండి, సూర్యాపేట కానివ్వండి, కోదాల్లో మోతే లాంటి ప్రాంతానికి, అంటే ఉమ్మడి జిల్లా లేదంటే ఓన్లీ సూర్యాపేట జిల్లాకు పరిమితమై చూస్తే 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ కాలువలను వాడుకుంటూ కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లాను తీసుకొచ్చి ఇవ్వగలిగినాం. కాబట్టి దాదాపు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నాటికి 9 సార్లు అంటే 9 పంటలకు ఎండాకాలం మే నెలలో కూడా 24 గంటల కాలంలో ఇట్లా ఉంటుండే. ఎండాకాలం ఏ చెరువు అయినా కూడా ఇట్లా మత్తడి దుంకుతుండే, ఎండాకాలంలో పోతే కూడా చేపలు ఎగిరి పడుతుండే. అట్లా ఎందుకు ఇవ్వగలిగినాము అంటే ఇగో ఈ ప్లాన్ కేసీఆర్ గారు చేశారు కాబట్టి, తుంగతుర్తి లాంటి ప్రాంతానికి బాగా ఇబ్బందిగా ఉంది కాబట్టి దాన్ని ఎట్లయినా సరే సస్యశ్యామల చేయాలంటే ఒక లక్ష్యంతో వారు పనిచేసారు కాబట్టి మేము కూడా అవగాహన కోసం కాలువల మీద సొంతంగా తిరిగి అసలు ఈ కాలువలు ఎక్కడ పోతున్నాయి అని చెప్పేసి స్టడీ చేసి అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ బాగా నేర్చుకొని వారి దృష్టికి తీసుకుపోయినాం కాబట్టి సాధ్యమైంది. తర్వాత ఏమైపోయింది అంటే ప్రజలకు కూడా ఏమనిపించింది అంటే ఇప్పుడు మొత్తం నీళ్ళు వచ్చేసి మేము సస్యశ్యామలం అయిపోయినాం, మంచిగా ఉంది కదా అనుకున్నారు. ఇది ఇట్లనే కొనసాగుతాయి అనుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి అసలు నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి, ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇస్తున్నాం, తుంగతుర్తికి రావాలంటే ఏం చేయాలి, మరి తుంగతుర్తి దాటి సూర్యాపేటకు రావాలంటే ఏం చేయాలి, సూర్యాపేట దాటి మోతేకు పోవాలంటే ఏం చేయాలనేటువంటి కనీస అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేరు. దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడనే ఇరిగేషన్ మంత్రి ఉంటాడు, సూర్యాపేట జిల్లాలోనే ఉంటాడు, నల్గొండ జిల్లాలోనే ఉంటాడు. ఈ రోజు వరకు నీళ్ళ విషయానికి సంబంధించి ఒక సమీక్ష నిర్వహించాడు, అది జిల్లాలో నిర్వహించాడు, సెక్రటరీల రాష్ట్రంలో నిర్వహించాడు. మేము అడుగుతున్నాం పుట్టదశకు వచ్చినాయంటే దాదాపు ఒక తుంగతుర్తి నియోజకవర్గంలో కనుక చూస్తే 13,000 నుంచి 15,000 ఎకరాలు ఎండిపోయినట్టుగా సూత్రప్రాయంగా మా అంచనాకు వచ్చింది. మా లీడర్ని అడిగి తెలుసుకుంటే సూత్రప్రాయంగా అంచనాకు వచ్చింది. ఇంత దరిద్రంగా ఉంది, మరి నీళ్ళు వచ్చి కదా పుట్టదశకు వచ్చినాయి, పలిగిపోతున్నది, ఆగమైపోతున్నది పొలాలు, మొత్తం గొర్రెల మేపుకో అని చెప్పి లేకపోతే బర్రెల మేపుకో అని చెప్పి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతున్నది. దయచేసి దీన్ని ఆలోచించని చెప్పేసి అధికారులకు మాట్లాడితే, సార్ ఏ రోజు ఎంతెంత కావాలో మేము ఇండియన్ రాసి గవర్నమెంట్కి పెట్టినాం, గిట్ల వదిలిపెడితే లాభం జరుగుతుంది సార్ అని చెప్పి. దాని మీద మమ్మల్ని అడిగినోడే లేదు సరిపోరకు, వదిలిపెడుతున్నారా వదిలిపెడతలేరా అని చెప్పి కూడా సమీక్ష చేసి ఎట్లా చేద్దామంటే ఈలమో డీలమో మేము ఆ స్థాయిలో చెప్తాం సార్, మమ్మల్ని అడిగేటోడు లేడు, మేము ఏం చేయాలని చెప్పి అధికారులు మాట్లాడుతాం. అంటే కనీసం సమీక్ష నిర్వహించి సోర్స్ ఉన్నదా లేదా అనేటువంటి అవగాహన కూడా లేకుండా ఉండేటువంటి మంత్రులు, ఇక స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు అయితే అసలు రానే రావని చెప్పి మాట్లాడుతున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు నికర జలాలని మాట్లాడుతారు. ఆ నికర జలాల అర్థం వాళ్ళకి తెలుసో లేదో కూడా నాకు తెలియదు, అసలు స్టడీ చేసిరో లేదో కూడా నాకు తెలియదు. పైన ఉన్నటువంటి కాళేశ్వరంలో అందుబాటులో ఉన్నటువంటి వాటర్ని లిఫ్ట్ చేసి కనుక ఇస్తే హ్యాపీగా ఇవ్వచ్చు. కానీ ఏంది, కాళేశ్వరం ద్వారా తీసుకురావద్దు, కేసీఆర్ గారికి పేరు వస్తుంది అని కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రైతుల మీద కక్ష సాధిస్తే ఎట్లా? ఇదేం లాజిక్ అసలు నాకు అర్థం కాని విషయం. ఇంకో కుట్ర ఏంది, కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి ఇసుక ఎత్తుకపోతున్నటువంటి మాఫియాదారులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి లాభం చేకూర్చాలి కాబట్టి రైతులు ఎండబెట్టాలంటారు.
అవకాశం ఉండి ఇప్పుడు ఇవ్వగలిగే అవకాశం ఉండి కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లాలను తీసుకొని వచ్చి రైతాంగానికి బతికించడానికి అవకాశం ఉన్నా కూడా ఉమ్మడి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 50 నుంచి 60 వేల ఎకరాలు బతికించగలిగే అవకాశం ఉండి కావాలని చంపేస్తుంది. ఎందుకు అంటే వీళ్ళకి సరైన జల వినాదం లేదు, ఎవరికి అవగాహన లేదు, తెలియదనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ సమస్య వస్తున్నది. ముఖ్యమంత్రికి అయితే అసలు పట్టింపే లేదు. ఇక 38వ ఏమో నిన్న ఢిల్లీకి, ఇక ఢిల్లీ తిరుగుడే చక్కెర కొట్టుడు, ఇక్కడ ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితి లేదు. పోనీ ఇక్కడ ఏమైనా ఇష్యూ అవుతుందంటే ఆ ఎస్ఎల్బీసీ మన టన్నల్ ఇష్యూ అయింది 8 మంది, ఇప్పటి వరకు ఏం చేస్తారో తెలియదు. ఏం చేస్తున్నారంటే విహారయాత్రలకు పోయినట్టుంది. ఓడేమో చేపర్ల పోయేస్తాడు, ఓడేమో చేపల కూర తింటుంటాడు. ఏం జరుగుతుందని మంత్రులకి ఇదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్ అండ్ డౌన్ చేపర్ల హుజూర్నగర్కి ఆ ఎస్ఎల్బీసీ టన్నల్ కాడికి, ఈ కుమ్మటి అంటూ ఆడికి పోయి ఏమో నాకు చేపల కూర కావాలని అడుగుతాడు. అందుకే అన్నది చేపలు ఒకటి తిరుగుతున్నాడు, చేపల కూర ఒకటి తింటున్నాడు. ఇది మన మంత్రివర్గం చేస్తున్న పని. గోదావరి జిల్లాలు ఎక్కడ పోతున్నాయి, రైతాంగం ఎక్కడ అడుగుతుంది, ఎస్ఎల్బీసీల పరిస్థితిని కనీసం సమీక్ష నిర్వహించుకునేటువంటి పరిస్థితులలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు లేరు. కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు సార్, ఇవి కాళేశ్వరం జలాలు కావాలని ఆయన సవాల్ విసురుతా ఉన్నారు. మరి కాళేశ్వరం జలం కాలేకపోతే మీ పరిధిలో ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? కాళేశ్వరం పంపులు పక్కన పెట్టడంతో ఈ దుస్థితి వచ్చిందా? ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పైనుంచి రావాల్సినటువంటి గోదావరి జలాలు ఎస్ఆర్ఎస్పీ దగ్గర మనకు నిల్వ చేయబడితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వీళ్ళు కట్టింది కాదు, అక్కడ ముందు కట్టింది, నిజాం రాజు ఉన్నప్పటి నుంచి కట్టింది. ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచే తీసుకొస్తున్నాము అనేది వీళ్ళు చెప్పే లాజిక్. నువ్వు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి తీసుకొచ్చినా మిడ్ మానేర్ కాడ నుంచి వచ్చే కిందికి రావాలి. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పైన పెద్ద పెద్ద కట్టడాలు కట్టిరు కాబట్టి, ఆల్రెడీ డ్యామ్లు చాలా కట్టిరు కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దాకా గోదావరి నది సజీవంగా పారకపోవడం వల్ల అది ఎప్పుడు నిండి ఉండలేదు. దానివల్ల ఇబ్బంది కలుగుతున్నది. కాబట్టి ముందుకు వచ్చిన తర్వాత పైనుంచి వచ్చేటువంటి ప్రాణహిత వచ్చి కలిసిన దగ్గర నీటి లభ్యత ఎక్కువ ఉన్నదని చెప్పేసి చూసే ఆ ప్లేస్ను దొరకబట్టే ఆ ప్లేస్తో కాళేశ్వరం కట్టిర్రు. అవి కూడా గోదావరి జలాలే. కానీ కాళేశ్వరం నుంచి తీయొద్దు కాబట్టి మేము ఇడికెళ్ళి ఇస్తున్నాం. అసలు ఇదేం లాజిక్ అంటున్నా నేను. ఓ రోజు రివ్యూ అవుతుంది భువనగిరిలో, ఇది బస్వాపూర్ గంధమల్లకు సంబంధించి అటు నుంచి నీళ్ళు వస్తాయి అది అని చెప్పేసి చెప్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈఎన్సీ ఐసీఈ లేచి ఇట్లా గోదావరి జలాలు కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి ఇట్లా ఇస్తున్నామంటే ఉత్తమ్ కుమార్ సిఈ గారు మీరు కాళేశ్వరం నీళ్ళు గోదావరి జిల్లా అట్లా చెప్పొద్దు అని బెదిరిస్తారని. వచ్చేది కాళేశ్వరం నుంచి అయినప్పుడు ఎవరైనా కాళేశ్వరం అని చెప్తారు కదా, మరి చెప్పొద్దు అని చెప్పి బెదిరి ఇదేంటి అంటే వాళ్ళకి ఏంటంటే కాళేశ్వరం అనేటువంటి మాట వింటే ఉలికి పడతారు. ఆ భయం ఎందుకు అంటున్నా. నా తుంగతుర్తి నియోజకవర్గంలో 95,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత మాదే. అది కాళేశ్వరం గోదావరి జలాలతోనే సాధ్యమయ్యింది. గోదావరి జలాలు కాళేశ్వరమే అనొద్దు అన్నప్పుడు ఇట్నే ఎండిపోతాయి. ఇదే పొరపాటు జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఇచ్చినటువంటి మొన్న నేను చూసిన భువనగిరి ఎమ్మెల్యే కూడా పోయి ఇట్లా పూలు తల్లి ఇట్లా తీసి మా గంధమల్లకి వెళ్ళి కూడా కిందికి నీళ్ళు వచ్చని పెట్టింది కదా, మరి అయ్యేడికి వెళ్ళి వస్తుంది. అవి కూడా కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లాలో తీసుకొచ్చి మల్లన్న సాగర్ నింపుకొని కిందికి వచ్చేటువంటి కాలువని అది కూడా. నువ్వు ఏది చేసినా తెలంగాణలో పైచిలో ఉన్నటువంటి దానికి 50 లక్షల ఎకరాల పైచిలుకు వాటిని స్థిరీకరించడం కోసం ఈ గోదావరి జిల్లాని కాళేశ్వరం నుంచి తీసుకొస్తారు. ఎస్ఆర్ఎస్ నుంచి వచ్చినా కూడా అయ్యే నీళ్ళు కావచ్చు. ఇక్కడ లభ్యత లేదు కాబట్టి, కాళేశ్వరంలో లభ్యత ఉంది కాబట్టి, మరి గోదావరి పరిధిలో ఉన్నటువంటి పొలాలు ఎండిపోవద్దంటే ముందు నుంచి ఇచ్చినా వెనక నుంచి ఇచ్చినా కొద్దిగా లిఫ్ట్ చేయడం ఒకటే కదా మనకు ప్రాబ్లం. మన రైతాంగం ఎండిపోవద్దని చెప్పేసి స్థిరీకరించినటువంటి ఏమో దాదాపు 35 లక్షల ఎకరాల వరకు, నూతన ఆయకట్టు ఏమో దాదాపు 10 నుంచి 15 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా తీసుకొస్తున్నాం. ఈ అవగాహన వాళ్ళకి లేదు. మన నాయకుడిని అడిగితేనేమో నికర జలాలు. ఫోన్ చేసిన ఒక రిపోర్టర్, సార్ ఏంది రావు సుఖగూరు రాదు. ఇదా నువ్వు రైతులకు చెప్పే సమాధానం? మాట్లాడాలి కదా, ముఖ్యమంత్రి కాడికి పోవాలి, మంత్రి కాడికి పోవాలి, ఏఎన్సీలతో కూర్చోవాలి, సమీక్ష చేయించాలి. అరే పొట్టదశకు వచ్చి చచ్చిపోతున్నాయి పొలాలు, ఎట్ట బతికిస్తారో చెప్పండి, 2 రోజులు ఎక్కువ అని చెప్పి కొట్లాడాలి. మేము ఒకటే పార్టీలో ఉండగా కూడా ఇటుపక్క నేను చేసిన పోయి అటుపక్క ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అక్కడ ఆయన అడిగేది, ఇక్కడ మేము అడిగేది, కొడకండ్ల కాడ పోయి పంచాయతీ పెట్టుకొని గేట్లు చెప్పుకొని నీళ్లు తీసుకొచ్చి రైతులను బతికించుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు కనీసం ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో నాకు విచిత్రం అనిపిస్తుంది. ఈ విధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఈ సమయానికి కూడా దాదాపు 2,000 క్యూసెక్ల నీటిని ఎస్ఆర్ఎస్బీ కాలువలో పారిస్తే పొట్టదొచ్చినటువంటి పంట పొలాలను కూడా కాపాడినట్లు అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం పెద్ద ఆలోచన చేయాలి. ప్రధానంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని కూడా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు మనతో చెప్తా ఉన్నారు. ఒకటి ఆమె సంకల్పిస్తే ఎవరెస్టు శిఖరమైన సలాం కొట్టదా? ఆమె మెరుపు వేగానికి అందని గమ్యం ఉంటుందా? ఆమె విసిరితే చేరుకోలేని లక్ష్యం ఉంటుందా? ఆమె స్వప్నిస్తే సాకారమవ్వని కల ఉంటుందా? ఆమె మేధస్సుకు చిత్తవని ఎత్తుంటుందా? దివ్యాంగురాలైన అనుకున్నది సాధించిన ఆమె స్ఫూర్తికి టీ న్యూస్ సలాం. కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చేపల మాధవరంకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం వేపల మాధవరంకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా స్త్రీ శక్తిని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైందని తెలిపారు. దేశ సంపదను సృష్టించడంలో పౌరులుగా వారి పాత్ర గొప్పదన్నారు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో స్త్రీ పోషిస్తున్న పాత్ర అమోఘమని కొనియాడారు. అవకాశాలిస్తే అబల సబలగా నిరూపించుకుంటుందని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర మహిళా అభ్యున్నతి కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు వారి సాధికారతకు దోహదం చేశాయని కేసీఆర్ గుర్తు చేశారు. మహిళల ఆరోగ్యం, సంరక్షణ, సంక్షేమంతో పాటు పలు కీలక అభివృద్ధి పథకాల్లో మహిళలకే ప్రాధాన్యమిచ్చామన్నారు. వారి కేంద్రంగానే పథకాలను అమలు చేశామని తెలిపారు. తెలంగాణ ప్రగతిలో మహిళలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందని చెప్పారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. వారిని మరింత శక్తిగా తీర్చిదిద్దడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. మహిళల భద్రత మా బాధ్యత అన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదన్నారు. రాష్ట్రంలో మహిళలు కష్టాలు అధిగమించి ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రణవ్ గ్రూప్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో రన్ ఫర్ యాక్షన్ 2K 5K రన్ నిర్వహించారు. ఈ రన్ ఫర్ యాక్షన్ ను మంత్రి సీతక్క, సిపి సివి ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శాంతికుమారి, పోలీసు అధికారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. Anand sir, IPS Director General and Commissioner of Police, Hyderabad City, Shri Vikram Singh Maan sir. Clap, 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 clap. Wonderful. Stop. Seetak garu and all the dignitaries and garu. Thank you so much. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ రన్ అనేది 5K రన్, 2K రన్ ఏర్పాటు చేస్తుంటాం. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మహిళల ఎదుగుదల ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో అది గుర్తించడానికి ఏదో ఒక రోజు మహిళలు పడే కష్టాలు ఏవైతే ఉంటాయో మన దేశంలో ప్రత్యేకంగా అవన్నీ అధిగమించి వారు ఉన్నత స్థాయికి చేరుతున్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవడానికి, స్మరించడానికి మహిళా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మేము ఈ రన్ అనేది ఏర్పాటు చేస్తుంటాం. దీంట్లో పాల్గొన్నారు చాలా కాలేజెస్, అందరు స్టూడెంట్స్ కూడా అప్లై చేసి వారందరూ కూడా ఉదయమే ఇక్కడికి విచ్చేసి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ఈవెంట్ని సక్సెస్ చేశారు. మా సిటీ పోలీస్లో కూడా మహిళల భద్రత గురించి ఎన్నో చర్యలు మేము రోజువారీగా తీసుకుంటూ ఉంటాం. ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది చాలా పటిష్టంగా ఉంది. షీ టీమ్స్, ఎక్కడైతే పోకిరి ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళు ఉంటారో వారందరినీ కూడా రోజువారీగా చాలామందిని అదుపులో తీసుకుంటూ ఉంటారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. నారీశక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీసులకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెట్రోకార్ విధులను జిల్లా ఎస్పీ జానకి శర్మల అప్పగించారు. మహిళల భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేల్ కానిస్టేబుళ్లతో సమానంగా డయల్ 100 కాల్ అటెంప్ట్, వాహనాల తనిఖీలు, పాయింట్ బుక్ చెకింగ్, ఎంఓ అఫెండ్మెంట్తో పాటు ఇతర విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చేలా మహిళా పోలీసులకు పెట్రోకార్ విధులు కేటాయించడం గ్రేట్ అంటూ డీజీపీ జితేందర్ కొనియాడారు. పోలీస్ శాఖ నారీ శక్తి కార్యక్రమాలను ప్రారంభించిన ఎస్పీ జానకి శర్మలను ఎక్స్ వేదికగా అభినందించారు.
గారి ఆలోచన మేరకు ఎస్ఐ మేడం గారు ఈరోజు మాకు అందరితో పాటు మెన్ ఎలా డ్యూటీలు చేస్తారో అన్నట్టు మాకు కూడా పెట్రోకార్ బ్లూ కోడ్ చేస్తే ఎలా ఉంటుందన్న కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. నమస్కారం మేడం, నా పేరు సురేఖ. మేము దిలార్పూర్ పిఎస్లో విధులు నిర్వహిస్తున్నాము. ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మా ఎస్ఐ గారు మాకు బ్లూ కోడ్ విధులు అప్పగించారు. మేము అందులో భాగంగా ఈరోజు పాయింట్స్ చెక్ చేయడం కానీ, ఎంబో అఫెండర్స్ను చెక్ చేయడం కానీ, మళ్ళీ 100 కాల్స్ వస్తే మేము అటెండ్ చేశాము. చుట్టూ ఉన్న అంటే ప్రజలతో మేము ఇంటరాక్ట్ అయ్యాము. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా పేరు జయంతి. నేను సరంగపూర్ పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్గా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా మహిళా పోలీస్ సిబ్బంది మొత్తం పోలీస్ స్టేషన్ విధులకే అంకితం అయ్యారు. మాకు కూడా బయటకెళ్ళి ప్రజలతో మమేకమై 100 డైల్స్ వస్తే రిసీవ్ చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించాలని మాకు కూడా ఉంటుంది. ఇటువంటి ఆలోచనలను మన నిర్మల్ జిల్లా గౌరవనీయులైన ఎస్పీ మేడం గారు, డాక్టర్ జానకి షర్మిల గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని మాకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాము. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే కార్యక్రమంలో భాగంగా పోలీస్ అక్క అనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న మహిళా పోలీసులందరూ కూడా బాలికల వసతి గృహాలను సందర్శించి వారిలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా కూడా వారికి కౌన్సిలింగ్ చేయడము, లేదా రకరకాల క్రైమ్స్ మీద సైబర్ క్రైమ్ ఆర్ సెక్షువల్ అబ్యూజ్ ఆర్ ఇంకా ఏ రకమైన క్రైమ్ ఉన్నా కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ ధైర్యాన్ని పెంపొందించి ముందుకు వచ్చి కంప్లైంట్ చేసేలాగా, వాళ్ళకి ఏది మంచి చెడు అని తెలియజేసేలాగా ఒక సొంత అక్క చెల్లి గురించి ఎట్లా పట్టించుకుంటుందో ఆ రకంగా వీళ్ళు స్కూల్ వసతి గృహంలో ఉండే విద్యార్థులతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళతో అక్కడే ఉండి ఒకరోజు నెలకొక రోజు అక్కడే భోజనం చేసి వాళ్ళతో స్పెండ్ చేసి ఇన్ఫార్మల్గా ఉండడం వల్ల వసతి గృహంలో ఉన్న విద్యార్థులకి చాలా వరకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఇన్ఫార్మల్ వేలో అయితే చాలా చక్కగా వాళ్ళు కన్వే చేస్తారని అనుకుంటున్నాను. హైదరాబాద్ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్పై లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముసారాంబాగు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునీతారెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ నిర్వాకంతో ఓ వృద్ధురాలు చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్న ఓ సైనికాధికారి భార్యకు ఎయిర్పోర్ట్లో వీల్ చైర్ ఇవ్వడానికి నిరాకరించింది ఎయిర్ ఇండియా. దీంతో ఆమె నడవలేక కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు బెంగళూరులోని ఓ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బాధితురాలు మనవరాలు. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండంటూ డీజీసీఏను ట్యాగ్ చేసింది. ఈ ఫిర్యాదుతో వెంటనే దిగొచ్చిన ఎయిర్ ఇండియా పూర్తి వివరాలు కోరింది. అయితే దర్యాప్తు పూర్తయినా గానీ ఎయిర్ ఇండియాతో సంప్రదింపులు జరపబోమని తేల్చి చెప్పారు బాధితురాలి కుటుంబీకులు. యెమెన్లో ఘోర పడవ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బిబౌతి జిల్లాలో వరుస దారులతో వెళ్తున్న 4 పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో 186 మంది గల్లంతయ్యారు. వెంటనే సహాయక చర్యలను వేగవంతం చేసిన కోస్ట్ గార్డ్ బృందాలు గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. అయితే బలమైన గాలుల కారణంగానే పడవలు బోల్తా పడ్డాయంటున్నారు అధికారులు. అమెరికాను వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా, వర్జీనియాలో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో టోర్నడోల ధాటికి భవనాలు పేకమేడలా కుప్పకూలాయి. టెక్సాస్, ఒక్లహోమా, లూసియానాలలో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. తుఫాను బీభత్సంతో టెక్సాస్లోని దాదాపు 51,000 ఇళ్లు, వర్జీనియాలో 27,000, టెన్నెస్సీలో 17,000 ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 800 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఈ పెను తుపాను ప్రభావంతో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ.